మొన్న దాకా ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేసిండు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు వీని కూరలో కరివేపాకు లెక్క తీసి పడేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గాంధీ భవన్ లో ఉన్న అటెండర్కు ఉన్న విలువ కూడా వీనికి ఇచ్చేటట్లేరు వాళ్ళు. ఎందుకంటే వీని బల్బు గురించి తెలుసు. ఈ బల్బు చూసి తట్టుకోలేకనే కదా బీజేపీ వాళ్ళు మెడబట్టి అవతల నూకిరు విని మళ్ళీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు. ఇప్పుడు కూడా గదే బల్బు మాటలు మాట్లాడుతున్నాడు వాడు. ఇప్పుడు వాడు అధికార పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వాడు ఏది వాగినా నడుస్తుంది అనుకుంటే తప్పు. ఎందుకంటే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు ఒక పట్లెక్క గాలి ఏదో అయితే వాడి మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వీడు మీ పార్టీ లీడర్, మీ పార్టీ కార్యకర్త, ప్రచార కమిటీయో ఏదో తెలియదు. ఇప్పుడు వాడు ఏది మాట్లాడినా దాని తాలూకు దరిద్రం అంతా మీ నెత్తి మీద వచ్చి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రైతుల్ని పట్టుకొని చెప్పులతో కొడతా అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ కనీసం ఖండించట్లేదంటే ప్రజలు నిజంగా బాధపడుతున్నారు. ఎందుకంటే